లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి ఎవరన్నా ఉన్నవారు నాకు సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ పక్కన ఉన్న వాళ్ళతో షేకండి ఇచ్చి చెప్పండి, షేకండి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళతో, నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, అసలు ఎందుకు ఈ క్రిస్మస్? దేవుని బిడ్డలారా, దేవుడు యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, అయ్యో ఈ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ హృదయము దూరంగా ఉంది అని చెప్పేసి ఆకాశంతో చెప్తున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలను పెంచి ఎంత గొప్పవాన్ని చేశాను, ఇప్పుడు వారందరూ కూడా నా మీద తిరగబడుతున్నారు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారండి అందరికీ. పిల్లలు మన మాట వినకపోయినా తిరగబడకపోయినా మనకి ఏమవుతుంటుంది? హృదయంలో బాధ వస్తుంది. అయ్యో వీళ్ళని ఎంత పోషించానే, ఎంత స్థితికి తీసుకొచ్చాను, ఎంత గొప్ప ప్రయాసపడి కష్టపడి చెమటూర్చి ఎంతటి స్థితికి నా బిడ్డలు తీసుకొచ్చాను, ఇప్పుడు నా మాట బిడ్డలు వింటలేదంటే తల్లిదండ్రులు ఎంత కుమిలిపోతున్నారో ఒక్కసారి మీ హృదయానికి మీరే ఒక ప్రశ్న వేసుకొని ఆలోచించండి. మన పరలోకపు తండ్రి మన గురించి ఇంకెంత బాధపడుతున్నాడో. మనుషుల మాట వెనక, దేవుని మాట వెనక, దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకొనక ఈరోజు మానవుడు దేవుడి నుంచి పక్కకు వెళ్ళిపోతున్నాడు. ఈ ప్రజల పైకి భక్తిగానే ఉంటున్నారు, తెల్లబట్టలు వేసుకుంటున్నారు, కానీ ఈ హృదయం మాత్రం బహు దూరముగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు చూసి బాధపడుతున్నాడు. చరిత్ర మనం చూసుకుందాం. ఆదాము అవ్వలు అందరికీ తెలుసండి, అందరికీ తెలుసు. దేవుడు ఎంతో ప్రేమతో ఆదామును అవ్వను సృజించాడు, అవునా కదా? ఈ సృష్టిని అంతటిని కూడా కలుగును గాక కలుగును గాక కలుగును గాక అంటే ఈ సృష్టి అంతా కూడా కలిగింది. కానీ ఆదాముని మాత్రము తన స్వరూపంలో దేవుడు ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. దేవుడు మన స్వరూపంలో ఉన్నాడు. అంతగా మానవుని దేవుడు ఏం చేశాడు? ప్రేమించి తన స్వరూపంలో దేవుడు ఏం చేశాడు? మానవుని చెక్కి తన జీవపు ఊపిరి మానవుల్లోకి ఎప్పుడైతే ఊదగానే నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. ఏదైనా వనంలో దేవుడు పెట్టాడు. చుట్టూ చక్కని ఫలాలు, జంతువులు అన్ని కూడా చక్కగా. ఆదాము ఏం చేశాడంటే ముఖాముఖిగా దేవుడితో మాట్లాడటం ప్రారంభించాడు, మాట్లాడుతున్నాడు, అంతా బాగానే ఉంది. ఈ లోపల ఆ మానవుడు ఒంటరిగా ఉన్నాడట. ఒంటరిగా ఉండడం మంచిది కాదు, మీ అందరికీ తెలిసిందే. సాటైన సాకారాన్ని దేవుడు తన పక్క చెముకల నుంచి తీసి అవ్వని చేశాడు. ఈ లోపల అవ్వకు కూడా దేవుడు చెప్పాడు, ఇగో ఈ చుట్టూ ఉన్నటువంటి ఫలాలు తినండి, ఏదైనా వనంలో ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి తిననిచ్చే వృక్ష ఫలం మాత్రం మీరు తినకూడదు. ఇప్పుడు పిల్లలకే తల్లిదండ్రులు చెప్తారు, రే బాబు ఆ పని చేయకురా, ఈ పని చేయకురా అని చెప్పేసి పిల్లలకు తల్లిదండ్రులు చెప్తారు. కానీ పిల్లలు ఏం చేస్తారు? మనం ఏదైతే చెయ్యొద్దన్నామో, ఏదైతే చెయ్యకురా అది మనకు నష్టం అని ఎప్పుడైతే చెప్తామో మనం ఏం చేస్తాం? పిల్లలు ఏం చేస్తారు? అదే పని చేస్తారు. ఆదాము అవ్వ కూడా అదే పని చేశారు. ఆ మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలాన్ని మీరు తినొద్దు అని దేవుడు చెప్తే అవ్వమ్మ చూసిందట. స్త్రీకి కరుణాశ ఎక్కువే. ఏదన్నా దారిని పోయేవాడు చీరలన్నీ అమ్మాడు అనుకో, స్త్రీలందరూ పోయి అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తారు? చక్కగా ఆ చీరలై కూర్చుని వస్తారట. స్త్రీలకు ఇచ్చిన భాగ్యం దేవుడు, అంత భాగ్యం దేవుడికి ఇచ్చాడు. స్త్రీలందరూ కూడా న్యూస్ రిపోర్టర్లు అట. స్త్రీలు మామూలుగా సోషల్ మీడియాలో ఏదో న్యూస్ పెడితే కొన్ని గంటల్లో వైరల్ అవుతుంది. కానీ స్త్రీకి ఒక వార్త చెప్పాం అనుకో చెవిలో, నిమిషాల్లోనే మొత్తం వీధి అంతా కూడా ఏం చేస్తారు? చాటింగ్ చేస్తారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భర్త చెప్తాడు భార్యకి, అమ్మ ఇది పరిస్థితి, నువ్వు ఎవరికి చెప్పకు అని చెప్పేసి భర్త చెప్తాడు. భార్య ఏం చేస్తుంది?
కుదిరి ఉండదు. వెళ్ళి పక్కింటి వాళ్ళు చెప్తుంది, అమ్మాయి ఇలా ఇలా జరిగిందట, ఇలా ఇలా అయిందట, నువ్వు ఎవరికి చెప్పకమ్మా అని చెప్పేసి వేరే ఆమెకి చెప్తాడు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఇంకో అమ్మకి వెళ్ళిపోయి చెప్పేస్తుంది, అమ్మ ఇలా ఇలా జరిగింది, నువ్వు ఎవరికి చెప్పుకో అంటది. ఎవరికి చెప్పడం సగం బాగా ఉంది, కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఊరంతా కూడా చుట్టేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అమ్మమ్మ ఏం చేసిందంటే, తినొద్దయ్యా అని దేవుడు చెప్తే అదే పండుగ తిన్నది నాశనం కూడా తెచ్చుకుంది. పోయి నా మీద పోలేదు, తీసుకొచ్చి ఏం చేసింది, తన భర్తకి ఇచ్చింది. ఎప్పుడైతే భర్త తిన్నాడో అప్పుడు వరకు మహిమ శరీరాలతో ఎప్పుడైతే ఉన్నారో అప్పుడే దిగంబరత్వం వచ్చిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతానుడు చెప్తున్న మాటలకు ఏమైపోతున్నారు, ఈరోజు మానవులు లొంగిపోతున్నారు. చిన్న పాపం చాలు జీవితం పతనం అయిపోవడానికి. ఆదామవ్వలు చిన్న కొరుకు మాత్రమే కొరిశారు, దేన్ని, యాపిల్ పండుని. ఏమైపోయిందో తన జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది. ఒకనొక పరిస్థితుల్లో ఎడారిలో ఒంటి యజమాని ప్రయాణం చేస్తున్నారట. ఎవరండి, ఒంటి యజమాని. ప్రయాణం చేస్తున్న క్రమంలో రాత్రికాల సమయంలో ఎడారిలో భయంకరమైన తీవ్ర గాలి వేస్తున్నాయట. గాలి వేస్తుంటే యజమాని ఏం చేసుకున్నాడంటే చక్కగా ఒక డేరా కట్టుకున్నాడట. డేరా కట్టుకుని చలేసేస్తుంది చలికాలంలో. లోపల లోపలికి వెళ్ళిపోయి పడుకున్నాడు. ఈ లోపల మధ్యరాత్రి వేళ ఒంటి అడుగుతుందట యజమాని, అయ్యా ఇగో నేను పొద్దున్న నుంచి ఈ రాత్రికాల సమయం వరకు కూడా మోసుకుంటూ వచ్చాను కదా, నాకు బయట చలి పెడుతుంది, నాకు నీ డేరాలో కొంచెం చోటు కావాలి అని చెప్పేసి ఒంటి యజమాని అడిగిందట. ఎప్పుడైతే యజమాని అడిగిందో సర్లే, యజమాని జాలీగా చూశాడు, సర్లే నన్ను పొద్దున్న నుంచి మోసుకొచ్చింది కదా, కలయి కదా అని చెప్పేసి చోటిచ్చాడట. మధ్యరాత్రి అయిపోయింది, తెల్లవారింది. తెల్లవారేటప్పటికి మనడో వెల్వెల్లాడిపోతున్నాడట. చలేసేస్తుంది, భయంకరమైన చలి, వణికిపోతున్నాడు. తీరా చూసి కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఆకాశం కనబడుతుంది, కానీ తన డేరాలో పడుకున్న ఆ డేరా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈసారి లోపలికి వెళ్ళి చూసాడట, ఏంటి బయట ఉన్నానేంటి, రాత్రి లోపలికి వెళ్ళి పడుకున్నాను అని డేరాలోకి చూస్తే ఆ డేరాలో ఒంటి విశ్రాంతి తీసుకుంటుందట. ఈ యజమాని బయట నుంచి. ఈరోజు సైతాన్ గారికి చిన్న అవకాశం ఇస్తే చాలు, ఏదో కొంచెము చోటిస్తే చాలు, వాడు మన జీవితంలోకి వచ్చి మన జీవితాన్ని నాశనం చేయడానికి ఆడు అనేక పన్నాగాలకు పలుకుతున్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, కడవరి దినాల్లో జీవిస్తున్నాం, భయంకరమైన దినాల్లో జీవిస్తున్నాం. అంత్యకాల దినములు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు తన వాగ్దానం చేశాడు. ఇప్పుడు అంధకార సంబంధమైన లోకనాథులతో మీరు పోరాడుతున్నారు కనుక మీరు దేవుని శక్తిని మీరు సంపాదించుకోవాలి. దేవుని బలము మనం సంపాదించుకోవాలి. ఆత్మీయంగా బలపడాలి. దైవ సేవకుల మాట మనం వినాలి. సేవలో మనం సహకరించాలి. సేవలో మనం తోడ్పడాలి. మనవంతు కృషి ఎప్పుడైతే మనం చేస్తామో సేవకుల పట్ల, వారి కుటుంబం పట్ల, సంఘ పరిచర్యల పట్ల ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు మాట వినలేదు. అనేక సంవత్సరాలు దేవుడు చూశాడు. అయ్యో ఈ మానవుడు మాట వింటాడేమో, ఈ మానవుడు నా చిత్త ప్రకారంగా జీవిస్తాడేమో అని దేవుడు చూస్తున్నా సరే ఈ మానవుడు లోకానుసారంగా లోక పద్ధతుల్లో జీవిస్తున్నాడు. ఈ వేదన చూశాడు, ఈ బాధ చూశాడు. ఆయన ఉండబట్టలేక దేవుడు ఏం చేశాడంటే ఈ లోకానికి నా అవతారిగా ఈ లోకానికి వచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవుడు నామాన్ని కలుగుతాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను రక్షించడానికి వచ్చాడు. దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రోగికే వైద్యుడు కావాలి, మంచిగా ఉన్నవాడికి వైద్యుడు అవసరం లేదు. ఈరోజు పాపంలో జీవిస్తున్న వారికే రక్షణ కావాలి అని చెప్పేసి దేవుడు ఏం చేశాడండి, ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రావడంతోనే ఈరోజు తారీఖులు మనం వేస్తున్నాం. ఏ తారీఖు ఈరోజు? 27వ తారీఖు డిసెంబరు 2024 సంవత్సరం తారీఖు వేస్తున్నామంటే కారణము ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన జన్మంతోనే క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు శకముగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆయన నిన్ను బలపరచడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే ఈరోజు కొత్త బట్టలు వేసుకొని కూర్చొని చక్కగా పెట్టింది తినేసి వెళ్ళిపోతే అది నిజమైన క్రిస్మస్ కాదు, నిజమైన ఆరాధన కాదు. పైగా ఆరాధన చెయ్యొద్దు. హృదయంలో నుంచి మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఎప్పుడైతే ఆరాధన చేస్తామో అప్పుడు ఆయన సంతోషిస్తాడట. దేవునికి స్తోత్రం. ఎస్కేల్ భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్కేల్ గ్రంథం 37 అధ్యాయం మనం చదువుకుంటూ వెళ్తే ఇప్పుడు చదవద్దు, సమయం లేదు, నేను చెప్పేస్తున్నాను. ఎస్కేల్ భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా ఈ మానవుడు ఏం చేయాలంటే తన దుర్మార్గత అంతా కూడా విడిచిపెడితే నాకు సంతోషము, కానీ ఈ మానవుడు పాపంలో చనిపోతే నాకు ఏ మాత్రం కూడా సంతోషము లేదు అని చెప్పేసి ఎస్కేల్ భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అదే భక్తుడి ద్వారా దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతోనే స్వయంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, నీ హృదయంలో ఏ దుర్మార్గత ఉన్నా, ఏ పాపం ఉన్నా, ఏ మాలిన్యం ఉన్నా సరే అదంతా కూడా ఇప్పుడే ఇదే సమయము, మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము గనక నువ్వు దేవుడి సన్నిధిలో ఉన్నావు గనక మోకరించి ప్రార్థించి, అయ్యా నేను చేసిన తప్పిదం ఇదయ్యా, నేను చేసిన పొరపాటు ఇదయ్యా, నేను చేసిన అక్రమం ఇదయ్యా, నేను చేసిన దోషం ఇదయ్యా అని ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి కన్నీరు ఎప్పుడైతే కాల్చుతావో నీ కన్నీరుని చూసి కరిగిపోయి ఆయన నీ మీద జారిపడి నీవు చేసిన పాపాన్ని అందరినీ కూడా ఆయన రక్తంతో తుడిపి పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారందరూ కూడా రెండు చేతులు స్తోత్రం చెప్తా. ప్రియమైన దేవుడు బిడ్డారా, అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ లోకంలో నా కొరకు ప్రాణం పెట్టినవాడు ఎవడు లేడు. ఈ లోకంలో నా కొరకు రక్తం కాచిన వాడు ఎవడు లేడు. ఈ రోజు నువ్వు చెప్పవలసింది నేను దమ్ముగా చెప్తాను. ఆ మాట ఏంటయ్యా అంటే, నా కొరకు ప్రాణం పెట్టింది నా పరలోకపు తండ్రి, నా కొరకు రక్తం కాచింది నా పరలోకపు తండ్రి, నన్ను ప్రేమించింది నా పరలోకపు తండ్రి. ఇర్మియా భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను శాశ్వతమైన ప్రేమతో, ఎవరు చూపించలేని ప్రేమతో, ఎవరు చూపించలేని కరుణతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు తను వాగ్దానం చేస్తాడు. ఎవరు చూపించలేదు. కనీసం తల్లే రాత్రికాల సమయంలో, మధ్యరాత్రి సమయంలో తన బిడ్డను మర్చిపోతేమో కానీ దేవుడు మాత్రం తన బిడ్డలను అలాగే కాస్తున్నాడు. కోడి తన బిడ్డలను ఎలాగైతే కాస్తుందో ఆయన నిన్నే అదే విధముగా కాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇంకో మాట చెప్పాడు, ఆయన తన అరచేతులలో దేవుడు ఏం చేసుకున్నాడు. ఈరోజు మనం పొద్దున్నే లేచి ఏం చేస్తూ ఉంటారో చాలా మంది అరచేతులు చూసుకుంటారు, రేఖలు ఎక్కడైనా కదిలిపోయామని చెప్పేసి. రేఖలు కదలడం కదమ్మా, ఆయన ఎక్కడ పెట్టుకున్నాడంటే నీ హృదయంలో. ఆయన తన చేతుల మీద ఏం చేసుకున్నాడు, చెక్కుకున్నాడు. నీ కాళ్ళకు గాయం తగలకుండా ఆయన తన దూతలతో ఎత్తుపట్టుకున్నాడు. పగలు మేఘస్తంభము గాను, రాత్రి అగ్ని స్తంభము గాను దేవుడు నీకేం చేస్తున్నాడు, తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు నిన్ను రక్షించడానికి, నిన్ను ప్రేమించడానికి. ఈరోజు ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి పరిపూర్ణముగా విధేయతతో, భక్తితో నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తావో ఆయన నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగే ఆదివారం ఆరాధన జరుగుతుందండి. యేసన్న గారు ఈ మాట చెప్పారు. ఆరాధన జరుగుతుందట. ఆరాధన జరుగుతున్నప్పుడు ఒక పెద్ద ఆమె నిలువు మోకాలు తీసి 2 చేతులు ఆకాశం వైపు చాచి 1 గంట సేపు చేసిందటండి ప్రార్థన. దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారండి? గంట సేపు చేసేవాళ్ళు. లేదులేండి, ఇప్పుడే మోకాలు ఎప్పుడండి, మాకు మేము ఎక్కడ మోకాలు ఎత్తామండి బాబు అంతేమో. కానీ ఆవిడ మాత్రం 1 గంట మోకరించి ప్రార్థన చేసేది చాలా బాగా. ఓ రోజు ఆమెను దర్శించడానికి అని చెప్పేసి ఆయన యేసన్న గారు ఏం చేశారు, ఆమె ఇంటికి వెళ్ళారు. ఈ లోపల ఆమె ఏం చేస్తుందంటే కుళాయి దగ్గర నీళ్ళు నట్టుకుంటుంది. ఎక్కడ? కుళాయి దగ్గర నీళ్ళు నట్టుకుంటుంది. ఈ లోపల ఎప్పుడైతే ఆ దైవజనుడు అక్కడికి వెళ్ళాడో, ఎప్పుడైతే ఈమెను చూశాడో దైవజనుడు వెళ్ళిపోయాడు. ఏంటి, ఆదివారం వస్తే చాలు తెల్లని బట్టలు వేసేసేది, తెల్లని బట్టలు వేసేసి ఒక నెల్లూటి కర్ర ఎలాగైతే నుంచి ఉంటుందో అలాగే మోకరించి ప్రార్థన చేసేసింది. ఇప్పుడేంటి ఈవిడ ఎలా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి దైవజనుడు వెళ్ళిపోయాడట.
మగోడు కూడా మాట్లాడిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోపల ఎవరో చెప్పారు, అమ్మా శాంతమ్మ, ఇగో దైవజనుడు వచ్చాడమ్మా, మీ ఇంటికి మీ పాస్టర్ వచ్చారమ్మా అంటే ఈ లోపల చెప్పేస్తుందట, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా 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 అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మనిషికి అర్థం కాలేదు, ఏంటి ఈ కొత్త రకమైన బూతులు మాట్లాడుతుంది అని చెప్పేసి అన్నమాట. నువ్వు స్తోత్రమే, మీ ఆయన స్తోత్రమే, నువ్వు అక్క స్తోత్రమే అని చెప్పేసి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పెసలు ఎలా ఉన్నారంటే పైకి భక్తులుగానే ఉన్నారు కానీ లోపల శక్తి లేని వారిగా ఉన్నారు. అటువంటి వారిగా మనం ఉండకూడదు. ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, కానీ నువ్వు వెచ్చిన స్థితి నీకొద్దు అంటే భక్తుడైన విషయం అంటున్నాడు కదా. ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య కనబడతారు. యెహోవానైతే యెహోవాని సేవించండి, బయలునైతే బయలుని సేవించండి. అంతేగాని రెండు రకాల ఆరాధనలు వద్దు, రెండు రకాల పద్ధతులు వద్దు, రెండు రకాల జీవితాలు మనకి వద్దు. ఒక తెలివైన వాడు నావలో ప్రయాణం చేస్తున్నాడు. ఇద్దరి నుంచి అద్దరికి వెళ్ళాలి. వెళుతున్న క్రమంలో రెండు నావలు ప్రయాణం చేస్తున్నాయి. నిద్రపోతున్న దేవుని స్తోత్రం చెప్పండి. పడుకుపోతున్నారా? పడుకోవడానికి వీల్లేదు. రెండు నావలు ప్రయాణం చేస్తున్నాయి. ఈ లోపల తెలివైన వాడు, మహామేధావీడు, ఈయనేం చేశాడంటే అటో కాలు ఇటో కాలు వేసాడట రెండు నావల మధ్య. ఏది ముందు వెళ్తుందో దాంట్లోకి మనం ఇంకో కాలు పెట్టేసుకుందాం అని చెప్పేసి సిద్ధపడి నావలు రెండు బయలుదేరి వెళ్తున్నాయి. ఏది ముందు వెళ్ళిపోతాం ఒక కాలు తీసేసి ఇంకో దాంట్లో వేసేద్దాం అనుకున్నాడు. కానీ ఈ నావ ఏం చేసిందంటే రెండు దిశాలుగా వెళ్ళిపోయి ఈ మానవుడు ఏమైపోయాడంటే మధ్యలో పడిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు రెండు రకాల పద్ధతులు మనకే వద్దు, రెండు రకాల భక్తి వద్దు. నమ్మితే దేవుణ్ణి నమ్ము, లేదంటే నీ ఇష్టం, నీ శబ్దం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన మేఘారుడై రాబోతున్నాడు కనుక మనము సిద్ధపడి ఉండాలని చెప్పేసి దేవుడు తన వాగ్దానాన్ని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో, ఎవరైతే దేవుణ్ణి మహిమపరుస్తారో దేవుడు వారికి కొన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు. చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతియగు ఆయనకి అతనికి పేరు పెట్టబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నాయకులు కానీ ఎవరైనా వస్తే మనకు వాగ్దానాలు ఇస్తారు. వాగ్దానాలు ఇస్తే మనం ఏం చేస్తూ ఉంటాం? ఆ వాగ్దానాలు మనకు నెరవేరుస్తారని ఆ నాయకుడితో లేదంటే ఆ ప్రజాప్రతినిధితో మనము కలిసి ఉంటాం. ఈరోజు దేవుడు కూడా మనకి కొన్ని వాగ్దానాలు చేస్తున్నాడు. ఏమని వాగ్దానాలు చేస్తున్నాడంటే మన కొరకు ఒక శిశువు పుట్టాడు, మనకి కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, ఆయన భుజముల మీద ఏముందటండి? రాజ్యభారం ఉందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా నువ్వు ఏదైతే భారం మోస్తున్నావో, ఏదైతే నువ్వు చెప్పలేని బాధను నీ హృదయంలో పెట్టుకుని మోస్తున్నావో, నువ్వు దేవుని మీదకి ఏమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు కూడా ఒక మాట అంటున్నాడు. 22వ కీర్తన 8వ వచనంలో కూడా ఒక చక్కని మాట కీర్తనకారుడు అంటున్నాడు. ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథం 22వ కీర్తన 8వ వచనము. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వారిని విడిపించుము. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించలేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది యవన బిడ్డలు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా
వారి జీవితాల్లో ఉన్నటువంటి బాధను బయటికి చెప్పుకోలేక అనేక మంది మరణిస్తున్నారు ఈరోజు. ఎవరికి చెప్పుకోలేని బాధ, ఎవరికి చెప్పుకోలేని వేదన అంతా కూడా ఈ హృదయంలో భద్రం పెట్టి చేసుకొని ఎవరికి చెప్పకుండా ఇదే నా జీవితం ముగింపు అని చెప్పేసి అనేక మంది ఈరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈరోజు నేను కారులో ప్రయాణం వెళ్తున్నప్పుడు ఆ ఫ్లెక్స్లు చూస్తే ముసలి వాళ్ళు కాదు చనిపోయింది, అందరూ కూడా యవనస్తులు, 20 ఏళ్ళ నుంచి లోపే అనేక మంది యవన బిడ్డలు చనిపోయింది. ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, మరణము కిటికీల గుండా ఎక్కుచున్నది, అది నగరంలోనికి ప్రవేశించింది. ఎవరిని మింగుదామా అని చెప్పేసి చూస్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు చక్కని ఆయుష్ ఇచ్చాడు, దేవుడు నీకు చక్కని బలాన్ని ఇచ్చాడు. ఈ బలాన్ని దేవుని కోసం వినియోగించు, ఈ శక్తిని దేవుని కోసం వినియోగించు, ఈ నోరుని దేవుని కోసం ఎప్పుడైతే వినియోగిస్తావో ఆయన నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏదైతే నువ్వు భారం మోస్తున్నావో నా ప్రియ దేవుని బిడ్డ, ఈ భారము చెప్పుకోలేని భారము నువ్వు బాధపడుతూ కుమిలిపోతున్నావేమో, మరణమే నాకు దారి అని చెప్పేసి ఆలోచిస్తున్నావేమో, నీ ఆలోచనను మార్చుకో. నీ భారము ఆయన మీద నువ్వు, ఆయనే నీకు విశ్రాంతినిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనే నీకు నెమ్మదిస్తాడు, ఆయనే నీకు బలాన్ని ఇస్తాడు, ఆయనే నీకు శక్తిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు. ఆయన నిన్ను బలపరచడానికి, ఆయన నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటికి ఏమో రాయబడి ఉందండి, ఆయన భుజముల మీద రాజ్యభారం. ఏదైతే నువ్వు భారం మోయలేకపోతున్నావు, ఏదైతే మోయలేకపోతున్నావేమో నీ జీవితంలో, ప్రభువా ఈ జీవితం మేము ముగించేస్తున్నానయ్యా అని నువ్వు తలుస్తున్నావేమో, ఈరోజు ఈ శుభవార్త దేవుడు నీకు చెప్తున్నాడు. ఈ క్రిస్మస్ రోజు దేవుడు నీతోనే స్వయంగా మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీ హృదయంలో వేదన, నీ హృదయంలో బాధ అంతా కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఆయన మీద ఎప్పుడైతే భారం వేస్తావో ఆయన నిన్ను రక్షించడానికి, ఆయన నీకు రక్షణను ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూద్దాము, ఆయన ఎవరంటే ఆశ్చర్యకరుడట. దేవునికి స్తోత్రం. ఆయన మన జీవితంలో ఏం చేస్తాడు? ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చాలా మంది తలుస్తూ ఉంటారు, యేసు ప్రభు ఉన్న కాలంలోనేనండి ఆశ్చర్య కార్యాలు, నేటి కాలంలో ఆశ్చర్య కార్యాలు జరగట్లేదు అని చెప్పేసి ఆలోచిస్తున్నారేమో. ఈరోజు అదే మాట దేవుడు మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చదువమ్మా. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమైతే మోసం వెళ్ళేలాగా బతులు మార్చేస్తూ ఉంటాం. గంటకో రకం ఏంటి, గంటకో రకం. అప్పుడు దాకా అప్పిస్తానంటారు, అప్పుడు దాకా నేను వస్తాను నీతో ఉంటాను అంటారు. అప్పుడే మోసం వెళ్ళేలాగా ఏం చేస్తూ ఉంటారంటే రంగు మార్చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడో నేను రాలేను, నాకు ఇది అది ఇది అదని ఏదో సాకులు చెప్తారు. కానీ యేసు ప్రభువు వారు మాత్రం నేడు నిరంతరము కూడా ఒకే రీతిగా ఉండటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయం 24వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్ళిపోతే 34వ వచనం వరకు ఇక్కడ ఒక స్త్రీ ఉంది. చదవద్దు. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఈమె 12 సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి ఒక బలహీనత ఈమెను వెంటాడుతూ వస్తుంది. అది స్త్రీలకు ఉండే బలహీనత, వారు చెప్పుకోలేరు. ఆ బలహీనత 12 సంవత్సరాల నుంచి ఆమె జీవితం వెంటాడుతూ 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 వస్తుంది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా సరే ఆ రోగము ఆమెకి నయమో కావడం లేదు. ఈ లోపల ఆ సమయంలో యేసు ప్రభు వారు అలా వెళుతుండగా, ఆ మార్గము గుండా వెళుతుండగా ఈమెకు చిన్న విశ్వాసము కలిగిందట. నేను యేసు ప్రభువుని వెళ్ళి చూడాలి, ఒక్కసారి ముట్టుకోవాలి. ఎప్పుడైతే ఆ ఆశ, ఆ విశ్వాసము ఆమె హృదయంలో ఎప్పుడైతే ఉందో చక్కగా వచ్చింది, నిల్చుంది, చూస్తుంది. దూరంగా ఉంది. ఎదుటి వాళ్ళందరూ కూడా దూరంగా వెళ్ళిపోతున్నారు. దూరంగా
ఆహ్వానించింది. ఆ జన సమూహంలో ఏదో రకంగా వచ్చి యేసు ప్రభు యొక్క ఆ వస్త్రమును ఎప్పుడైతే ముట్టుకోగానే అప్పటికప్పుడే ఆమెకు స్వస్థత వచ్చింది. చెప్పండి కొడుతూ దేవుని నామమున కొడుతూ 12 సంవత్సరముల నుంచి ఆ రోగము ఆమెకు నయము కాలేదు. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా, ఎంత డబ్బులు వెచ్చాసించినా సరే, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే, ఆ రోగము ఆమె నుంచి విడిచి పోలేదు. ఎప్పుడైతే విశ్వాసముతో యేసు ప్రభు వారి యొక్క వస్త్రం చెందిన ఎప్పుడైతే ముట్టిందో ఆమెకు వెంటనే స్వస్థత వచ్చింది. యేసు ప్రభు వారు అంటారు పేతురుతో, పేతురు, నా ఆత్మ ఎవరిలోనికో వెళ్ళిందయ్యా అని చెప్పేసి అంటుంటే పేతురు అంటున్నాడు, ఏంటి ప్రభువా? ఇగో ఈ జనసమూహం అంతా ఉన్నారు, అందరూ కూడా నీ మీద వస్తుంటే వారిలో నీ ఆత్మ లేదా అంటే, లేదు లేదు, ఒకరిలోనే నా ఆత్మ వెళ్ళింది. ఆమె ఎవరు అంటే ఈమె భయపడిపోతుంది. అయ్యో నన్ను ఏం చేస్తారేమో అనే భయంతో లోపల జాయిగా వచ్చిందట. అయ్యా నేనే అయ్యా అంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాసంతో దేవుడికి మొరపెట్టు, విశ్వాసంతో దేవుడిని అడుగు. అందుకే కీర్తన 91వ కీర్తన 17వ వచనంలో అంటున్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శ్రమల్లో, ఇరుగుల్లో, కష్టాల్లో, వేదనలో, శోధనలో, అప్పుల బాధల్లో కూరుకుపోయిన నీవు అయ్యో ఎవరు లేరే, ఒంటరి స్థితే అన్ను తలుస్తావేమో, ఈరోజు భయపడకు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడకు. ఇస్సాకు కూడా, అబ్రహాం కుమారుడు కూడా భయపడుతున్నాడు. గెరార్ దేశంలో ఉన్నాడు, పంట వేశాడు, విస్తారంగా పంట కూర్చుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి రాజు, అబీమెలెకు రాజు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత గెరార్ లోయలోకి వెళ్ళిపోయాడు. గెరార్ ఎప్పుడైతే లోయలోకి వెళ్ళిపోయిన తర్వాత తన తండ్రి అబ్రహాము తవ్వించిన బావులను మళ్ళీ తవ్విస్తున్నాడు. ఆ గెరార్ కాపురస్తులు వచ్చి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నువ్వు పో అంటే లోపల బేర్షెబాకి వెళ్ళిపోయాడు. బేర్షెబాకి వెళ్ళిపోయి 2 మోకాళ్ళు వేసి 2 చేతులు ఆకాశం వైపు చాచి, అయ్యా అయ్యా అందరూ నన్ను వెలివేస్తున్నారయ్యా, అందరూ నన్ను తృణీకరిస్తున్నారయ్యా, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదయ్యా అని చెప్పేసి అంటున్నారయ్యా, నువ్వే నాకు సహాయం చెయ్యయ్యా అని చెప్పేసి ఎప్పుడైతే దేవునికి మొరపెట్టాడో దేవుడు ఇస్సాకుతో మాట్లాడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు, నేను నీకు ఉన్నానయ్యా అనగానే వెంటనే బలిపీఠం కట్టి దాకా బలర్పించి ఒక డేరా వేసుకొని అందులో నివసించడం ప్రారంభించి, ఎప్పుడైతే ఎవరైతే చేతరించుకున్నారో, అసహించుకున్నారో, ఇక్కడ ఉండడానికి వీల్లేదు పో అని ఎవరైతే అన్నారో, ఇప్పుడు అందరూ కూడా వచ్చి, అయ్యా ఇస్సాకు మమ్మల్ని క్షమించయ్యా, మీతో నాకు నిబంధన కావాలయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్న నీవు, అందరూ నిన్ను తృణీకరించిన, అందరూ నిన్ను వెలివేసిన, అందరూ నిన్ను ప్రక్కన పెట్టిన, అందరూ నీ మీద రాకపోయినా, అసహించుకున్నా, ఈరోజు నువ్వు బాధపడకు. దేవుడు ఈరోజు ఈ సాగు నుంచి దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నువ్వు భయపడకు, నేను నీకు ఉన్నాను అంటున్నాడు. సపోర్ట్ కొడుతూ దేవుడు నామమున భయపడతా. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో పాటు వస్తానంటాడు. అందుకే ప్రకటన గ్రంథం 3:18 వచనంలో ఒక మాట సెలవిస్తున్నాడు, హృదయమునొద్ద నుండి తలుపు తడుతున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వారిలోకి వస్తాను, వారు నాతో కలిసి చక్కగా ఆత్మీయంగా బలపడుతున్నాడు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఇంకా ఎవరైనా మీ హృదయం అనే తలుపు తెరవకపోతే ఇదే మీకు అనుకూలమైన సమయము, నీడే రక్షణ. సమయం పోతే తిరిగి ఎవరికి కూడా సమయం రాదండి. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 వచనంలో అంటున్నాడు, మీరు సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా ఉంటుంది. అజ్ఞానులు ఏం చేస్తారు? తమ సమయాన్ని వ్యర్థముగా గడుపుతారు. అజ్ఞానులు ఎవరయ్యా ఈరోజు అంటే ఈ యవనస్తులు చాలా మంది 12, 1 గంట 2 ఏ సమయం అవుతుందో తెలియట్లేదు, కానీ ఇంకా సెల్ ఫోన్లోనే ఆటలు. ఎప్పుడైతే సెల్ ఫోన్లోనే ఆటలు ఆడుతున్నారో ఈ చెయ్యి అంతా జిడ్డు అయిపోతుందండి. కొత్తగా ఏదో వీడియో వచ్చి చూసిన, చాలా బాధ వేసింది ఆ వీడియో చూసి. ఆ యూత్ వారి సెల్లో గేమ్ ఆడుతున్నారట,
ఈ చెయ్యి జిడ్డెక్కిపోయి కదలలేదని చెప్పేసి ఇంట్లో ఉన్న పొట్టు డబ్బా అంతా కూడా సెల మీద వేసేసి ఇప్పుడు చెయ్యి ఏం చేస్తుంది, బాగా కిందకి పైకి బాగా జారుతుంది. ఇంకా రాత్రి అరుగుమే కూర్చొని 1 గంట 2 3 అలాగే కూర్చుంటున్నాడు. ఈరోజు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మధ్యన భయంకరమైన వ్యసనాలకు లోనైపోయారండి. ఈ గంజాయి మత్తులో వారు ఏం చేస్తున్నారో వారికి తెలియట్లేదు. ఈ సిగరెట్ అనే మత్తులో వారు ఏం చేస్తున్నారో వారికి తెలియట్లేదు. ఈ త్రాగుడు మత్తులో వారు ఏం చేస్తున్నారో వారికి దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చాడు, చక్కని బలాన్ని ఇచ్చాడు. ఈ బలాన్ని దేవుడి కోసం వాడండి అయ్యా అని చెప్పేసి దేవుడు చెప్తే ఈరోజు బలాన్ని దేవుడి కోసం ఎవ్వడం కూడా వాడతలేదు. ఇప్పుడు మీ అందరికి మోటార్ సైకిల్ ఉందండి, ఉందా లేదా అండి? ఆ మోటార్ సైకిల్ ఉన్నప్పుడు ఏమైతే మోటార్ సైకిల్ కదులుతుంది చెప్పండి, ఏమేయాలండి? మోటార్ సైకిల్ ఏమైతే బండి కదులుతుంది, పెట్రోల్ వేస్తే కదులుతుంది. చక్కని ఈ జీవితంలో చక్కని ఆహారం తింటే ఈ జీవితం కదులుతుంది. కానీ ఏదేదో వ్యర్థమయ్యాన్ని కూడా తాగేసి పొగ లోపల కుదీసి చేసి జీవితాన్ని నాశనం చేసి చూసుకుంటే దీనివల్ల ఈ అవయవాలు ఏం పని చేస్తాయంటే ఒక్కసారి ఆలోచించాలి. వారిని రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. మూడవదిగా చూద్దాం, త్వరగా ముగించేద్దాం, సమయం కూడా అయిపోతుంది. ఆయన మూడవదిగా ఎలాగ ఉన్నాడంటే ఆశ్చర్యకరుడు. మనం చూస్తాం ఆలోచన కర్త. మనకి ఆలోచన చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సొలొమోనుకు దేవుడు అడుగుతున్నాడు, సొలొమోను దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా నాకు తగిన జ్ఞానం కావాలయ్యా. ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్నా, ఈ రాజ్యాన్ని చక్కగా నడిపించాలన్నా సరే నాకు ఆస్తి వద్దు, కానీ నీ జ్ఞానము నాకు. ఒకరోజు సొలొమోను దగ్గరికి 2 స్త్రీలు వచ్చారండి. స్త్రీలు వచ్చి 2 నిల్చున్నారు. రాజుగారి సింహాసనం మీద కూర్చున్నారు, అయ్యగారు ఎలా కూర్చున్నారో అలాగే కూర్చున్నారు. లోపల 2 స్త్రీలు వచ్చి నిల్చున్నారు. నా మాటలు అర్థమవుతున్నాయండి అమ్మా? లాలిస్తున్నాయా లేదంటే జోల పడుతున్నాయా అమ్మా? లేదు కదమ్మా, సంతోషం, దేవునికి స్తోత్రం. రైట్, 2 స్త్రీలు నిల్చున్నారు. రాజుగారు అడుగుతున్నారు, అమ్మా ఏంటి, ఏమైంది కథ అంటే, అయ్యా రాత్రిపూట నేను నా బిడ్డను పక్కన వేసుకున్నాను, రాత్రంతా కూడా నా బిడ్డను చాలా చక్కగానే చూసుకున్నాను, కానీ ఆమె మాత్రం రాత్రికాల సమయంలో మొత్తుగా గొరకబెట్టి పడుకుంటున్న సమయంలో తిరిగిపోయి తన బిడ్డ మీద పడుకుందయ్యా. ఆ బిడ్డ ఆ రాత్రికాల సమయంలో చనిపోయాడు. చనిపోతే ఇప్పుడు ఏం చేసిందంటే ఆ తల్లి ఆ చనిపోయిన బిడ్డను తీసుకెళ్ళి ఆ తల్లికి ఇచ్చేసి బతుకున్న బిడ్డను తీసుకొచ్చి ఈమె పక్కన వేసుకుని పడుకుందట. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం అయిన తర్వాత లేచి చూసుకుంటే అదేంటి, రాత్రి చాలా క్షేమంగా పడుకోబెట్టాను, చాలా చక్కగా పడుకోబెట్టాను, ఇప్పుడు చూస్తే చనిపోయింది. పక్క బిడ్డను చూస్తే ఈ పోలికలు ఏమో నాలాగా ఉన్నాయి, ఇలా కాదు, దీనివల్ల గొడవ అవుతుంది వద్దు అని చెప్పేసి డైరెక్ట్గా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యా ఇదయ్యా పరిస్థితి అనగానే రాజుగారు అన్నారట, సైన్యాధిపతి అన్నాడు, అయ్యా నువ్వు వెళ్ళి ఒక కత్తిని తీసుకురా అనగానే కత్తి తీసుకొచ్చి ఆ బిడ్డను ఏం చేయాలంటే 2 ముక్కల్లో చేయాలి, మధ్యకి చీల్చే. ఓ ముక్కేమో తల్లికి, ఇంకో ముక్కేమో ఇంకో తల్లికి. అప్పుడు 9 నెలల కని మోసిన తల్లి వేదన పడుతుంది, కన్నీరు కలుస్తుంది. అయ్యా వద్దు, ఆ పిల్లని ఏ హాని కూడా చేయకయ్యా, బ్రతుకుంటేనే చాలు, ఆ పిల్లను ఆమె దగ్గర ఉంచండి అయ్యా, నాకొద్దయ్యా, నాకొద్దు, నా పిల్ల నా బిడ్డ బ్రతుకుండగా నాకు కావాలి, నాకేం వద్దయ్యా అని చెప్పేసి ఎప్పుడైతే ఆ తల్లి అన్నదో, వేదన పడుతున్న తల్లి, వెంటనే రాజుకు ఆలోచన వచ్చింది, ఏమే నిజమైన తల్లి అని చెప్పేసి తీసుకొని ఆ బ్రతుకున్న బిడ్డను తీసుకొచ్చి ఏ తల్లికి ఇవ్వాల్సింది బిడ్డో ఆ తల్లికి క్షేమంగా పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యం చూసి అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో అధిపతులు, పెద్దలు, నాయకులు అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. అయ్యో ఇంటి జ్ఞానము ఎలాగొచ్చింది అంటే అది పరలోకము నుంచి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు జ్ఞానం కొదుకున్నా సరే నువ్వు దేవుణ్ణి అడుగు, ఆయన నీకు ధారాళంగా, కొద్ది కాదు,
కొద్ది కొద్ది కాదు, కానీ ఎలాగిస్తాడంటే ధారాళంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నీకేనా ఈ వ్యాపారాల్లో నష్టపోతున్నావేమో, ఆలోచన లేక నష్టపోతున్నావేమో, ఈరోజు దేవుడిని అడుగు. దేవుడు నీకేం చేస్తాడు? బలాన్ని ఇస్తాడు, నడిపిస్తాడు. 4వదిగా చూద్దాం, ఆయన బలవంతుడగు దేవుడు. దేవుడు నీకు బలాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6:12 ఇక్కడ మిద్యానీయులు ఇశ్రాయేలు మీద పడి వారి దగ్గర ఉన్న ఆస్తిని అంతటిని కూడా లాక్కొని పోతున్నారు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, గిద్యోను. ఒంటరి స్థితిలో ఉన్నాడు. ఎక్కడో గానుగు చెట్టు పక్కన గోధుమలను తొలగొట్టుకుంటున్నాడు. ఆ సమయంలో దేవదూత వచ్చి పరాక్రమము గల బలార్జుడా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. గిద్యోను ఆలోచిస్తున్నాడు, నేను బలార్జుడు అంటున్నాడు ఏంటి? నేను బలార్జుని అయితే ఈ మిద్యానీయులందరినీ కూడా నేను హతం చేస్తాను కదా, నేను ఎక్కడ బలార్జుడిని అని ఆలోచిస్తున్నాడు. అయ్యా, నువ్వు బలార్జుడివే. దేవుడు ఈ మిద్యానీయులందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాడు. నువ్వు భయపడుకో. కేవలం 300 మంది చేత ఈ మిద్యానీయుల దండునంతటిని కూడా దేవుడు ఏం చేశాడు? నాశనం చేసేసాడు. న్యాయాధిపతుల 6:7-8 చదివితే మీకు స్పష్టంగా కనబడుతుంది. బలము దేవుడిస్తాడు, శక్తిని దేవుడిస్తాడు, ఆలోచన దేవుడికి ఇస్తాడు. ఈరోజు నువ్వు చింతించాల్సిన పని లేదు. నీ కొరకు శిశువు పుట్టాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నేను నీకు బలాన్ని ఇస్తానంటున్నాడు, నేను నీకు ఆలోచన ఇస్తానంటున్నాడు, నేను నీకు శక్తిని ఇస్తానంటున్నాడు. ఏదైతే మోస్తున్నావో, మొయ్యలేని భారం ఏదైతే మోస్తున్నావో నువ్వు నా మీదకై అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు ఎప్పుడైతే మనము దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడి ఎప్పుడైతే జీవిస్తామో, ఆయన మనల్ని నడిపించడానికి, ఆయన మనల్ని మోక్ష మార్గంలోకి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చాలామంది ఈరోజు ఆలోచిస్తున్నారు, క్రైస్తవం అంటే ఒక మతము అంటున్నారు. ఇది మతము కాదు నా ప్రియ దేవుని బిడ్డ, ఇది భగవంతుని దగ్గరికి చేర్చే ఒక మార్గము, ఒక బాట. దేవుడు నీ బంగారాన్ని కోరలేదు, వెండి కోరలేదు, డబ్బుని కోరలేదు, పొలం కావాలని లేదు, ఏ స్థలాలు కావాలని దేవుడు చెప్తలేదు. కానీ నీ హృదయం మాత్రమే దేవుడు కోరుతున్నాడు. ఏంటి ఎవరన్నా దేవుడు అడిగాడా? నల్లేసుకున్న బంగారం నాకు ఇచ్చే, నీ దగ్గర డబ్బు ఉంది కదా, డబ్బు నాకు ఇచ్చే అని దేవుడు అమ్ముతానని చెప్పాడు ఇక్కడ? లేదు. నీ హృదయమే దేవుడు కోరుతున్నాడు. ఈ హృదయం నివాసం చేస్తాను, నీ హృదయమే నాకు కావాలి, ఇంకేమొద్దు. ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవునికి అర్పిస్తావో, ఆయన నిన్నేం చేస్తాడంటే నీ స్థితిగతులను మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎలా మార్చుతాడంటే 121 కీర్తనలో, కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, ఈరోజు సహాయం లేక ఎక్కడ చూచును, యెహోవా వలనే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు సహాయం లేక నేను సహాయ స్థితిలో ఒక మూలన కూర్చున్నావేమో నా ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎక్కడ చూసినా నీకు సహాయం లేదేమో. తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, నీ తోటి వారు, పొరుగు వారు, ఎవరైనా నీకు సహాయం చేయలేకపోవచ్చేమో. కానీ ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు సహాయము ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఆయన ఎవరంటే ఈ భూమిని, ఆకాశాన్ని సృజించిన వాడు. చప్పట్లు కొడుతూ దేవుడు వాళ్ళని కొడతామా? ఆయన భూమిని, ఆకాశం సృజించిన వాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఈరోజు 31వ రాత్రి నువ్వు అనేక వాగ్దానాలు దేవుడితో చేస్తున్నావు. ప్రభువా, ఈ రాత్రే నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తానయ్యా, ఇక సాక్షిగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నావే. 1వ తారీఖు రావాలి, ఆ వాగ్దానం ఏమైపోతే కర్మలు అయిపోతే. ఎప్పుడు వాగ్దానం అంటే 31వ రాత్రి 12 గంటలకే ఒక వాగ్దానం పడేస్తాం దేవునికి. ప్రభువా, ఇదిగో చూసుకో, ఈ సంవత్సరం అంతా నీకు లోబడి ఉంటానయ్యా, నీ సాక్షిగా ఉంటాను, నువ్వు వాగ్దానం చేస్తావు. 1వ తారీఖు రాత్రి అయితేనే జీవితం మళ్ళీ పాత స్థితి. ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానాన్ని నీకు నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చాలామంది వాగ్దాన కడ్డీలు తీసుకుంటారు, అవునా? తీసుకుంటారండి. ఇదే వాగ్దానం ఏమో మన జీవితకాలం అంతా అనుకుంటాం, కానీ అది కాదు వాగ్దానం. నీ జీవితం స్థిరంగా ఉంటే ఆయన నీకు వాగ్దానం చేస్తాడు. చాలా మంది భ్రమలో ఉంటారు, చేతిలో ఇలా 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 ఏదో లాటి తీసినట్టు
తీసేసుకుని ఆ చదివేసి నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును అని దేవుడు వాగ్దానం చేస్తే, నువ్వు మందేసినప్పుడు, సినిమాకి పోయినప్పుడు, వ్యతమైన పని చేసినప్పుడు అప్పుడు దేవుడు తోడుకుంటాడు నీకు. వాగ్దానాలు నెరవేరాలి. జ్ఞాపకం చేసుకోండి, నీ జీవితం స్థిరంగా ఉండాలి, నీ జీవితం దేవునికి అంగీకారంగా ఉండాలి. లోకాన్ని విడిచిపెట్టు, దేవుణ్ణి వెంబడించు, గురి అంతకే ముందుకే పరిగెట్టు. యెహోషువ అంటున్నాడు, నేను, నా ఇంటి వారు, నా తోబుట్టులు అందరూ కూడా ఆయననే. ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో చెప్తున్నారు అన్నమాట? బలంగా చెప్తున్నారు చెప్పండి. ఎంతమంది ఈ మాట చెప్తారు? నేను, నా భర్త, నా పిల్లలు, నా బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఆయనే చేయగలుగుతున్నాను. ఎంతమంది చెప్తారండి ఈరోజు? భార్య వస్తే భర్త రాడు, భర్త వచ్చాడంటే భార్య రాడు, వీళ్ళిద్దరు వచ్చాడంటే పిల్లలు రారు, ఇప్పుడు పిల్లలు వచ్చారంటే తల్లిదండ్రులు. వాళ్ళు ఎవరు లేకపోతే వాళ్ళ మామ వస్తుంది అంతే, ఇంకెవరు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ నచ్చిన తీసేసి ప్రభు వాగ్దానం ఇచ్చావు కదా, నిశ్చయముగా నేను తోడయ్యిందును అంటే దేవుడు కాపాడుతాడండి. మరీ దారుణంగా ఉన్నారండి విశ్వాసం ఈరోజు. దేవుడా ఇచ్చే అడగమన్నావు కదా, బంగారం ఇచ్చే అడగమన్నావు కదా, వెండి ఇచ్చే అడగమన్నావు కదా, డబ్బులు ఇచ్చే. ఎంతసేపు అడుగుడే మీకు ఏమన్నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ ఇంక అడిగేదే పనిలోనే ఉంటున్నాం మనం అంతా జీవితాంతం కూడా. మనం ఇచ్చే పని ఏముందండి? మనం చేసేది ఏముంది? సంఘ పరిశీలనలో మరి ఎంతమంది బిడ్డలు సహకరిస్తున్నాడు దైవజనుడితో పాటుని? ఎంతమంది చర్చ ప్రాంగణాలన్నీ కూడా శుభ్రం చేస్తున్నాడు ఈరోజు? అది ఆశీర్వాదం వస్తుంది. సంఘ పరిశీలనలో దేవుడు మనం పని చేస్తే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడు బలాన్ని ఇస్తాడు. అదే కానీ మనకు నచ్చినట్టు వచ్చి మన సమయానికి వచ్చినట్టు వస్తే అది దేవుడు చూస్తున్నాడు. ఆయన చెత్త వింటాడట, అప్పుడు మనకి అంతా కూడా బట్ట బయలు. రైట్, వెళ్ళిపోదాం. 5వదిగా నిత్యుడకు ఆయన నీకు తండ్రిగా ఉంటానని చెప్పేసి దేవుడు తన వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 41:10 చదువుకుందాం. యెషయా గ్రంథం ముగించేస్తున్నాను, చెవులోకి వస్తాను. యెషయా గ్రంథము 41:10. చదవండి. యెషయా గ్రంథము 43:2. నీవు జనములో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. ఫస్ట్ వచనం నుంచి చదువుకుందాం. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా ఎవరి సొత్తు అంటే పరలోకమైన దేవుని సొత్తు అయి ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యెషయా గ్రంథం 41:10 కూడా దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే అని దేవుడు తన వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తున్నాడండి? యెషయా భక్తుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీకు సహాయం చేయవాడును నేనే, నేను నిన్ను బలపరుస్తున్నాను, నేను నిన్ను నడిపిస్తున్నాను. ఇంకో మాట కూడా చదువుతాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నీ తండ్రి నీకు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటావో ఆయన నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చివరిగా చూస్తే ఆయన సమాధాన కర్త.
మొట్టమొదటిగా ఆయన భుజాల మీద ఏముందండి? రాజ్యభారం ఉంది. రెండవదిగా ఆయన ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. మూడవది ఏంటంటే వాగ్దానము. ఆయన ఆలోచనకర్త, నీకు ఆలోచన చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నాలుగవదిగా నీకు బలాన్ని, శక్తిని, నిన్ను ఆత్మీయంగా బలపరచడానికి ఆయన నీకు బలాన్ని ఇస్తున్నాడు, బలవంతుడైన దేవుడు. నాలుగవదిగా నిత్యుడగు తండ్రి, ఆయనే నీకు తండ్రిగా ఉంటున్నాడు. నువ్వు నెబ్బురము కలిగి ధైర్యంగా ఉండు, నేను నీతో ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తున్నాను అని దేవుడు తన వాగ్దానం చేశాడు. చివరిగా ఒక మాట అంటున్నాడు, ఆయన నీ జీవితానికి సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరి జీవితాల్లో సమాధానం లేదు, ఎవరి జీవితాల్లో నెమ్మది లేదు, ఎవరి జీవితాల్లో సమాధానం కలిగి భార్యాభర్తలు ఎవరైతే ఉండట్లేదు, ఈరోజు దేవుడి దగ్గర దేవుడు, ప్రభువా ఈరోజు నీ దైవదోషుల నాతో మాట్లాడవయ్యా, నీవు నాకు సమాధానం ఇస్తానని వాగ్దానం ఇచ్చావయ్యా, నాకు ఎప్పుడైతే సమాధానం అయ్యా అని ఎప్పుడైతే నువ్వు దేవుడిని అడుగుతావో, దేవుడు నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు నీకు బలాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సమర స్థితి జీవితంలో సమాధానం లేదు. అయ్యో దేవుడి దగ్గరికి వచ్చింది, అయ్యా బావి దగ్గర నీళ్లు పట్టుకుంటుంది, ఆ సమయంలో త్రాగడానికి నాకు మంచిగా ఆత్మీయ దాహం కలిగి ఉన్నాడు ఆయన. ఆత్మల దాహం, శారీరక దాహం కాదు. నీ భర్తను తీసుకురా అంటే నాకు భర్త లేడు, 5 ఉన్నారు, ఎవరు? సమాధానం లేదు. ఎప్పుడైతే దేవుడు ఆత్మీయంగా ఆవిడ బలపరిచాడో పరిగెట్టుకుంటూ ఊరిపోయింది. ఊళ్ళో ఉన్న వాళ్ళకి చెప్తుంది, అయ్యా రక్షకుడు వచ్చాడు, ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా రక్షించడానికి రక్షకుడు వచ్చాడు అని చెప్పేసి ఊరి వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని వచ్చింది. దేవుని ప్రేమను సాధించింది. వాళ్ళందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపించడానికి సమరశ్రీ ఏం చేసిందండి? కృషించింది. ఈరోజు ఎంతమంది మీ జీవితాల్లో కనీసం నా చివరి యాత్ర వరకు లోపులో ఒక్కరినన్నా ఏం చేయాలి? రక్షణ మార్గంలోనికి నడిపించాలి. గురిపెట్టుకో, ఈ జీవితాన్ని సిద్ధపరచుకో. ఆయన ఎందుకు వచ్చాడంటే నీ జీవితాన్ని బాగు చేయడానికి, పాపంలో పడిపోయిన మానవునిది లేపడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను బలపరచడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడు వచ్చింది నీ కోసం, ఆయన చనిపోయింది నీ కోసం, ఆయన మరణించింది నీ కోసం. గుర్తుపెట్టుకో, ఆయన మళ్ళీ వస్తుంది నీ కోసం. కనుక నువ్వు ఎప్పుడైతే సిద్ధపడి ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తావో, ఎప్పుడైతే ఆయన అడుగుజాలలో నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కొద్ది మాటలు పరిగణికల్లో దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.